మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 29/6/2022 బుధవారం. రేపు జూన్ మంత్ వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఈరోజు గ్లోబల్ క్యూసే విత్తున్నాయో మైనస్లోనే క్లోజ్ అయినాయి. రాత్రి యూఎస్ మన మార్కెట్లు కూడా ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే ఉంది. మంది కూడా మైనస్లోనే గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయిండు. గ్యాప్ డౌన్ అదే సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి చిన్నగా పెరగడం మొదలుపెట్టింది. చివరికి ఎక్కడ మధ్యాహ్నం 2 వరకు ఆ ప్రాంతం వరకు బాగానే ఉంది. తర్వాత 2:30 కొంచెం స్లో డౌన్ అయింది. మళ్ళీ 3 గంటలకి బ్రేక్ ఈవెన్ అంటే ఫ్లాట్గా రావడం జరిగింది. తర్వాత మళ్ళీ 3 తర్వాత ఫాల్ 150.48 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. ఏవైతే 30 సెన్సెక్స్ ఉంటాయో 10 ప్లస్ 20 మైనస్ 0.28%, 53,026.97లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సి 51.10 మైనస్ 15,799.10లో క్లోజ్ అయింది. ఏ సెక్టార్ చూసినా కూడా లేదు, అన్ని మైనస్లోనే అయినాయి. నిఫ్టీ నెక్స్ట్ 258 పాయింట్స్. తర్వాత అన్ని కాకపోతే కొంచెం అనమాట, పెద్దగా మరీ కాదు, 30-40 అట్లా ఉంది. బాగా పడిందల్లా ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఒకటి 484.75 పాయింట్లు పడ్డది. ఐటీ సెక్టార్ కూడా బాగా పడింది, 369 పాయింట్లు. ప్రైవేట్ బ్యాంకింగ్ కూడా బాగా పట్టడం జరిగింది. ఇక తర్వాత నిఫ్టీ బ్యాంక్ వచ్చి 372.55 పాయింట్లు మైనస్లోకి వెళ్ళటం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి, 1 ప్లస్ 11 మైనస్. తర్వాత ఏవైతే మనకి ఇప్పుడు నిఫ్టీ 50 ఉందో, నిఫ్టీ 50లో 16 ప్లస్ 34 మైనస్. ఈ టాప్ గెయినర్స్ వచ్చి ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, రిలయన్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా. అందుకని ఎక్కువ పడలేదు. అంటే రిలయన్స్ టాప్ గెయినర్స్లో ఉండబట్టి 1.91% పెరగటం జరిగింది. ఇవి మనకి. ఇక తర్వాత టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి ఎంత జరిగిందో చూద్దాం. టర్న్ ఓవరు 91,55,095.22 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది. F&Oలో క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి 47,473.94. తర్వాత ఈ రోజులో 52,612, 53,026లో క్లోజ్ అయింది. అంటే 52,612, 53,026 అంటే సుమారుగా 387.88 పాయింట్లు లో నుంచి రికవరీ అవ్వటం జరిగింది. నిన్నటి మీద పోల్చుకుంటే 150.48 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఇది దీని గురించి. మరలా మనము ఇప్పుడు న్యూస్ ఏమున్నాయో చూద్దాం. న్యూస్ ఏవైతే కంపెనీల ఇన్ఫర్మేషన్ ఉందో న్యూస్ చూద్దాం. ఆర్డబ్ల్యూఈ అండ్ టాటా స్టీలు, ఆర్డబ్ల్యూ అనే ఒక కంపెనీ, టాటా స్టీలు 2 పార్ట్నర్షిప్ తోటి విండ్ పవర్ ఇన్ వేల్స్, అది ఒకటి విండ్ పవర్ తోటి పార్ట్నర్షిప్ తోటి జాయింట్ అవ్వటం జరిగింది. తర్వాత పీవీఆర్ సినిమాస్ ఉంది, అది మళ్ళీ రీస్టార్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మళ్ళీ 125 స్క్రీన్స్ కొత్తవి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనౌన్స్ చేయడం జరిగింది పీవీఆర్. తర్వాత రామ్కో సిస్టమ్స్ ఏదైతే ఉందో దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. ఫైసల్ హోల్డింగ్ కంపెనీ హెచ్ఆర్ అండ్ పేరోల్ సిస్టమ్స్, అది ఆర్డర్స్ రావడం జరిగింది. ఏది రామ్కో సిస్టమ్కి. తర్వాత ఎలైడ్ డిజిటల్ కంపెనీ ఉంది, ఎలైడ్ డిజిటల్ వచ్చి దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. షోలాపూర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ నుంచి 50 కోట్లకి ఎలైడ్ డిజిటల్కి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత మాస్టెక్ దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. నెట్స్కోప్ NETSKOPE నెట్స్కోప్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత ఎస్ఐఎస్ అనే కంపెనీ ఉంది, అది బైబ్యాక్ చేస్తుంది. షేర్ ₹550, 80 కోట్ల రూపాయలకి అది బైబ్యాక్ చేస్తుంది ఎస్ఐఎస్. ఇక తర్వాత హిండాల్కో
ఒక కంపెనీని ఎక్వైర్ చేయలేదు. 26% ఇన్క్లీన్ విత్ ఎనర్జీ SIX LLP అనే కంపెనీలో 71.5 లక్షలకి 26% స్టేక్ని హిండాల్కో తీసుకోవటం జరిగింది. ఇక రూపీ ఆల్ టైంలోకి రావటం జరిగింది. తర్వాత మెడ్ప్లస్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. 300 కోట్లు పెట్టుబడితోటి ఇప్పుడు 2750 మెడ్ప్లస్ స్టోర్స్ ఉన్నాయి. వాటిని 4000 స్టోర్స్కి ప్లాన్ చేస్తారు ఎక్స్ట్రా. అంటే 1250 స్టోర్స్ని ఇంక్రీజ్ చేయటం, పెట్టుబడి 300 కోట్లు. తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్లు 2 ఉన్నాయి, ఇంకో 2 ప్లాన్ చేస్తారు, కూకట్పల్లి, కొమ్మపల్లి. యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో డిస్కౌంట్ కూడా ఇచ్చే ప్లాన్ తోటి వస్తున్నారు అనమాట. ఏది డిస్కౌంట్ ఛార్జెస్ అనమాట. అంటే యాన్యువల్ తీసుకొని డయాగ్నోస్టిక్ సెంటర్లో డిస్కౌంట్ తోటి వాళ్ళకి చేస్తారని డయాగ్నోస్టిక్. తర్వాత రిలయన్స్ జియో ఏదైతే ఉందో, ఇప్పుడు ముఖేష్ అంబానీ నిన్నటి వరకు ఉండేది, వాళ్ళ అబ్బాయిని దానికి ఇన్ఛార్జ్ చేయటం జరిగింది. అంటే చైర్మన్గా అతన్ని చేయటం జరిగింది. అంటే ముఖేష్ అంబానీ రిజైన్ చేసిండు, ఆకాష్ అంబానీ వాళ్ళ అబ్బాయిని చైర్మన్గా అపాయింట్ చేయటం జరిగింది నిన్న. ఇక తర్వాత మారుతి సుజుకి ఈఈసిఓ మారుతి వ్యాన్ మాదిరి ఉంటుంది, అది అంబులెన్స్ షెల్ని ఒకటి వాళ్ళు అంతకుముందు ఆ ఈకో వెహికల్స్ ఏవైతే అంబులెన్స్ టైప్ ఉంటాయి, ఆ వెహికల్సే వేరే ఉంటాయి, వ్యాన్ టైప్లో ఉంటాయి. ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి డీలర్ దగ్గర అవైలబుల్ చేస్తారు. అంటే రాబోయే రోజుల్లో అంబులెన్స్కు యూజ్ చేసేటటువంటి మారుతి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ సేల్స్ ఉండటం కోసం అవైలబుల్ అనమాట. ప్రతి డీలర్ దగ్గర కూడా ఆ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత అక్రిసిల్ అనే ఒక కంపెనీ ఉంది, ACRYSIL అక్రిసిల్. ఈ అక్రిసిల్ ఏంటిదంటే క్వార్జ్ కిచెన్ అని స్టీల్ సింకులు తయారు చేస్తుంది. అది ఆల్రెడీ ఐకియాకి సప్లై చేస్తుండేది. డబల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఐకియా వాళ్ళు అక్రిసిల్కి ఈ మధ్య రీసెంట్గా. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అంతకుముందు వాళ్ళు ఈ సింకులు 8,40,000 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే ఇప్పుడు 10 లక్షల సింకులు మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ప్రొడక్ట్ ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అది అక్రిసిల్కి. ఇక తర్వాత ఇవాళ ఉదయం మార్కెట్లు మనకి బాగా పడటానికి రీజన్ ఏమిటి మెయిన్ అంటే, అమెరికాలో ఏదైతే కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, CCI కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది 98.7 వచ్చింది జూన్లో. అంతకుముందు 103.2 ఉంది మేలో. అంటే 103.2 ఉన్నటువంటిది 98.7కి రావటం జరిగింది. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కాన్ఫిడెన్స్ అంటే ఎకానమీ తగ్గిపోతుందని, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అంటే జనాల్లో ఏదైతే తగ్గిపోయింది అనేది ఒక సూచన అనమాట. అందుకని అక్కడ అమెరికా మార్కెట్లు పట్టడం జరిగింది. అమెరికా మార్కెట్లు ఏషియన్ మార్కెట్లతో యూరోప్ మార్కెట్లు, ఇప్పుడు అవి ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు మైనస్లోనే రన్ అవుతున్నాయి, మన మార్కెట్లు కూడా మైనస్లోనే క్లోజ్ అయినాయి. మనకి ఇంకొక రీజన్ ఏంటిది అంటే, రేపు వీక్లీ మంత్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి జూన్ మంత్ ఎక్స్పైరీ కాబట్టి మనము వాళ్ళని ఫాలో అక్కర్లేదు. ఎందుకంటే కాల్స్ పుట్స్, కాల్ రైటింగ్, పుట్ రైటింగు అవన్నీ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, స్క్వేర్ ఆఫ్లు ఉంటాయి, ఎక్సర్సైజులు ఉంటాయి, రోల్ ఓవర్లు ఉంటాయి. కాబట్టి మనకి వాళ్ళకి కాదు, కానీ ఎండుకు వచ్చింది. అవి ఒక రీజన్ పట్టడానికి, ఈ రీజన్ ఆ రీజన్ తోటి మార్కెట్లు బాగా పట్టడం జరిగింది. తర్వాత గోదావరి పవర్ ఇస్పాట్ ఉంది, వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. 37.79 లక్షల షేర్లని అలోక్ ఫెర్రో ఎలైస్లో వాళ్ళు తీసుకోవటం జరిగింది. ఎవరు? గోదావరి పవర్ ఇస్పాట్. తర్వాత J&K బ్యాంక్ ఒకటి ఫండ్ రైజ్ చేస్తుంది 500 కోట్లు, 1500 ప్లస్ మళ్ళీ 500 కోట్లు ఫండ్ రైజ్ చేస్తుంది. మళ్ళీ డిబెంచర్లో ఒక 1500 కోట్లకి ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా J&K బ్యాంకు ఇష్యూ చేస్తుంది. తర్వాత హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ అని ఒక కంపెనీ ఉంది, అది నాగ్పూర్ ముంబై ఎక్స్ప్రెస్ హైవే, అది 14.11 కోట్లకి EPC ఆర్డర్ రావడం జరిగింది హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్కి. తర్వాత ఓరియంట్ బెల్ కంపెనీ ఉంది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 2 ప్రాజెక్టులు 20 కోట్లకు తీసుకోవడం జరిగింది. సికింద్రాబాద్, మన హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా యూపీలో ఒక సికింద్రాబాద్ ఉంది, అక్కడ డోరా ప్లాంట్ గుజరాత్లో, ఆ రెండింటిని అది ఓరియంట్ బెల్ క్యాపెక్స్ కింద తీసుకోవటం జరిగింది. ఓకే. తర్వాత రూట్ మొబైల్ బైబ్యాక్ చేయడం జరిగింది. బైబ్యాక్ అనౌన్స్మెంట్ జరగటం కాదు, బైబ్యాక్ అనౌన్స్మెంట్ జరిగింది. అది
7.5 లక్షల షేర్లు, 1.12% 1700 రూపాయల షేర్ ధర, 120 కోట్ల రూపాయలకి రూట్ మొబైల్ బైబ్యాక్ అనౌన్స్మెంట్ జరిగింది. ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్ముతూనే వచ్చారు. అది కాకపోతే కొంచెం క్వాంటిటీ తగ్గింది అన్నట్టు. ఎక్కడైతే వాళ్ళు ఆగిపోతారో, ఎక్కడైతే మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 రోజులే, మళ్ళీ జూలై ఫస్ట్ తర్వాత ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి మనకి. ఎప్పుడైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టినాయి. జూలై ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది నా ఆలోచన, నా ఊహ. ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా కానీ మార్కెట్లు బాటంకి వచ్చినాక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇయర్లీలోకి దగ్గరలో ఉన్నాయి, మొన్ననే ఇయర్లీలోకి వచ్చినాయి, మళ్ళీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. మళ్ళీ మంత్ అయిపోతుంది, ఇవాళ రేపు ఎక్స్పైరీ కాబట్టి మంత్లీ వీక్లీ మార్కెట్ వోల్టాలిటీ ఉంటుంది. ఈవెంట్స్ ఏం లేవు, న్యూస్ ఏం లేవు. ఏమనంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఫుడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, దాంతో వడ్డీ రేట్లు పెరిగినాయి కాబట్టి మార్కెట్లు పడ్డాయి. మళ్ళీ జూలై ఫస్ట్ నుంచి మన బోర్డు మీటింగులు, యాన్యువల్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తుంటాయి. అక్కడి నుంచి మళ్ళీ మన కంపెనీలు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవి మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, అవేర్నెస్ మాత్రమే. అంటే నా నుంచి నాకున్నటువంటి ఐడియాతోటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.